మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. పేరుగల్ల పెద్దిరెడ్డి ఈ పాట మీరు వినే ఉంటారు. తన తండ్రి ఎంత గొప్పవాడో చెబుతూ సాగిన పాటలాగే ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు కూడా సోషల్ మీడియాలో మార్మరోగిపోతోంది. సుదర్శన్ రెడ్డి మరణాన్ని తట్టుకోలేక అభిమానులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నీలాంటి గొప్ప నేత గొప్పతనం చావులో కూడా తెలిసిందంటూ భావోద్వేగంతో కామెంట్స్ పెడుతున్నారు. వందల మంది కాదు, వేల మంది కాదు, లక్షల మంది, ఇసుకేస్తే రాలనంత మంది నర్సంపేట రోడ్ల వెంట బారులు తీరిన వీడియోలు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే నిజమైన పేరుగల్ల పెద్దిరెడ్డి మన సుదర్శన్ రెడ్డి అంటూ కూడా కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. సుదర్శన్ రెడ్డి మరణానంతరం ఈ నేపథ్యంలో ఆయన గొప్పతనం కావచ్చు, మొన్నటి వరకు నర్సంపేట వరకు మాత్రమే పరిమితమైనటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో కూడా మార్మురోగిపోతోంది. అంతటి గొప్ప పేరుగల్ల పెద్దిరెడ్డి మా సుదర్శన్ రెడ్డి, ఇది నర్సంపేట ప్రజలు ఎంతో గర్వంగా చెప్తున్నటువంటి మాట. పేరుగల్ల పెద్దిరెడ్డి ఆ పాట వినగానే మన కళ్ళ ముందు ఒక గొప్ప నాయకుడి ప్రతిరూపం కనిపిస్తుంది. ఈ పాట విన్నప్పుడు కూడా మా కళ్ళ ముందు పెద్ది సుదర్శన్ రెడ్డే మాకు కనపడుతూ ఉన్నాడు. ఆ స్థాయిలో ఆ లిరిక్స్లో ఉన్నటువంటి గొప్పతనం కావచ్చు, లేకపోతే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఆ పాట మా పెద్ది కోసమే రాశారేమో అనేటువంటి రీతిలో అక్కడ ఉండేటువంటి కార్యకర్తలు కానీ, నేతలు కానీ, నర్సంపేట ప్రజలు లక్షలాదిగా తరలి వచ్చినటువంటి ఆ జన సందోహం మనం చూస్తూ ఉన్నాం. ఏ నాయకుడి అంతిమయాత్రలో కూడా ఈ స్థాయిలో పాల్గొనలేదు ఇటీవలి కాలంలో అని కూడా చెప్తూ ఉన్నారు. దాదాపుగా 3 లక్షల మంది, ఇసుకేస్తే రాలనంత మంది జనం ఆ కుటుంబానికి అండగా కడసారి చూసేందుకు, ఒక గొప్ప నాయకుడిని కడసారి చూసేందుకు 3 లక్షల మంది జనం నర్సంపేటకు, నల్లబెల్లి సొంత గ్రామానికి తరలి వచ్చారు అనంటే ఎంత గొప్ప నాయకుడో రాష్ట్రం మొత్తం కూడా అర్థమైందని చెప్తూ ఉన్నారు. ఒక గొప్ప నాయకుడి ప్రతిరూపం సుదర్శన్ రెడ్డి పేరు వినగానే కూడా మనకి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆ పాటకు నిజమైనటువంటి జీవం పోశారు పెద్ది సుదర్శన్ రెడ్డి. మన సుదర్శన్ రెడ్డి గారి పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతోంది. ఇది నర్సంపేట ప్రజలు సోషల్ మీడియాలో ఆయన మరణానికి సంబంధించి స్పందిస్తూ కూడా చేస్తున్నటువంటి కామెంట్. ఆయన రాజకీయ జీవితం మొదలైనటువంటి ఆ రోజు నుంచి కూడా, ఆయన మరణించేటువంటి క్షణం వరకు కూడా పార్టీకి ఏ స్థాయిలో నిబద్ధతతో ఉన్నారు. సో ఇది ప్రధానంగా చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి. పార్టీకి ఒక నిబద్ధత గత నాయకుడిగా ఉండటం, అలాగే 2001 నుంచి కూడా మొన్నటి వరకు చనిపోయే ఊపిరి వదిలేసేంత వరకు కూడా కేసీఆర్ వెంట ఆయన నడిచినటువంటి తీరు, ఉద్యమ సమయంలో పెద్దిని ఆయన నమ్మినటువంటి విధానం, దాదాపుగా 14 సంవత్సరాల పాటు తెలంగాణ కల సాకారం అయ్యేంత వరకు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి ఏ స్థాయిలో కేసీఆర్కి నమ్మకంగా ఉండేవారు. చాలాసార్లు ఇతర పార్టీల నుంచి ప్రలోభాలకు గురి చేసినప్పుడు ఆయన వెనక్కు తగ్గినటువంటి వైనం కానీ, లేకపోతే ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించి కూడా ఇతరులు ప్రలోభాలకు గురి చేసిన పార్టీ మారకపోవడం, మనిషి రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా చనిపోయేంత వరకు ఒకే పార్టీ కండువా కప్పుకున్నటువంటి విధానం, ప్రతి ఒక్కటి కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి పేరే కాదు, ఆయన జీవితం కావని, ఆయన విలువలు కానీ అదే స్థాయిలో మా పెద్ది అనేటువంటి రీతిలో ఉన్నాయని కూడా నర్సంపేట ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఆయన ఇక లేరు అన్నటువంటి వార్త వినగానే నర్సంపేట రోడ్లు, నల్లబెల్లి వీధులు, వరంగల్ గ్రామాలు కూడా అన్ని కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కన్నీళ్లతో తడిసిపోయాయని చెప్పాలి. అందరూ అడుగులు కూడా, కీలక నేతలు అందరి అడుగులు కూడా, కీలక నేతలే కాదు సామాన్య ప్రజానీకం అడుగులు కూడా నల్లబెల్లి వైపు పడ్డాయి. ఎందుకనంటే కడసారిగా ఒక గొప్ప నాయకుడిని, పెద్ది సుదర్శన్ రెడ్డి లాంటి ఒక గొప్ప నాయకుడిని కడసారి మేము చూడాలి, ఆ కుటుంబానికి ఇన్ని లక్షల మంది అండగా ఉన్నారనేటువంటి ఒక భరోసా ఇవ్వాలి అనేటువంటి ఒకే ఒక్క మాటతోటి అందరూ కూడా కదిలి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా కేసీఆర్కి ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణించేంత వరకు కూడా ఆయన ఆర్థిక పరిస్థితి ఆయన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళకి తప్ప కేసీఆర్ కూడా సరిగ్గా తెలియదు అని అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆయన ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఏ విధంగా గుట్టుగా ఉన్నారనేది. తన దగ్గర డబ్బు లేదని కానీ, లేకపోతే ఆర్థికంగా నేను స్థిరపడలేదు అనేటువంటి విషయాన్ని కూడా పార్టీలో ఉన్నటువంటి ఇతర నేతలకు కూడా తెలియకుండా ఎంతో విలువలతో బ్రతికినటువంటి ఒక గొప్ప నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఆయన సన్నిహితులు, స్నేహితులు, ఇతరత్ర పార్టీలో కీలకంగా ఉండేటువంటి కొంతమంది పెడుతున్నటువంటి వీడియోల్ని బట్టి చూస్తూ ఉంటే నిజంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మా పెద్ది అని అనటానికి నర్సంపేట ప్రజలు గర్వపడుతున్నారనేటువంటి మాట కూడా చెప్తున్నారు.
ఆర్థికంగా ఏ రోజు ఆలోచించినటువంటి ఒక కీలక నేతగా కూడా చెప్తున్నారు. తెలంగాణ కల సాకారం కోసం కేసీఆర్ తో పాటు సమానంగా తప్పించినటువంటి ఆయన ఈ నేపథ్యంలో పార్టీ స్థాపించినప్పుడు ఆయన గుండెలో ఒక అగ్ని మండింది. ఈ నేపథ్యంలో తెలంగాణ కోసం దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి పోరాటానికి ఇది సరైనటువంటి సమయం, సరైనటువంటి నాయకుడితో నేను నడవాలి అనేటువంటి ఒక ఉద్దేశాన్ని కూడా నర్సంపేటలో ఉన్నటువంటి ఇతర నాయకులతో ఆయన పంచుకున్నారు అని అంటే మనందరికీ అర్థమవుతుంది. 2006 ఆ సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకి అధ్యక్షుడిగా కేసీఆర్ నియమించారు. అంటే పార్టీ నెలకొల్పినటువంటి అతి తక్కువ కాలంలోనే ఒక జిల్లాకు అధ్యక్షుడిగా తక్కువ వయసు ఉన్నటువంటి వ్యక్తిని ఆయన నమ్మటం, నియమించడం, తెలంగాణ కల సాకారం అయ్యేంత వరకు కూడా వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా ఏ స్థాయిలో ఏకమై ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిందో కూడా ఆ క్రెడిట్ లో అంతా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి పాత్ర కీలకంగా ఉంది. వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఇతర సీనియర్ నాయకులు ఉండొచ్చు, లేకపోతే చాలా మంది నాయకులు కీలక నేతలు ఉన్నప్పటికీ కూడా, ఎంపీ స్థాయి వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డికే ఆ బాధ్యతలు కేసీఆర్ అప్పగించారు అని అంటే నిజంగా పేరులోనే కాదు, నాయకత్వంలో కానీ, లేకపోతే నిజమైనటువంటి కార్యకర్త పెద్ది అని అనిపించుకోవడంలో కానీ ఆయన ముందున్నారని చెప్పాలి. మన తెలంగాణ కోసం, మన ఆత్మగౌరవం కోసం అని ఆయన ప్రతిసారి కూడా నినదించేటప్పుడు ఆయన ఎంతో గర్వంగా, అంటే చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళ రోమాలు నిక్కపొడుచుకునే విధంగా ఆయన ఇచ్చేటువంటి స్లోగన్స్, ఎంతో నిబద్ధతతో బతికినటువంటి నాయకుడు. ఆయన మరణానంతరం ఆయన భార్య హరీష్ రావు చేతులు పట్టుకొని నాకు దిక్కెవరన్నా అని ఆమె అక్కడ బాధపడ్డటువంటిది ఎక్కడో ఉన్నటువంటి కేసీఆర్ మనసును కదిలించిందని చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ స్థాయిలో జనసందోహం, ఆ స్థాయిలో ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో మరణించాడు అనేటువంటి మాట చివరి వరకు కూడా నాకు తెలియకపోవడం అనేది నిజంగా నేను బాధపడుతున్నాను అనేటువంటి రీతిలో కేసీఆర్ చెప్పడం కావచ్చు. ఇమ్మీడియట్ గా ఆ కుటుంబానికి, ఆ ఇద్దరు పిల్లల పేరు మీద 10 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం ఈ నేపథ్యంలో ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో చేయడం కావచ్చు. ఆ పిల్లలు ఎంతవరకు చదువుకుంటారో అంతవరకు చదువుకోవడానికి, అలాగే స్థిరపడటానికి కావాల్సింది సంబంధించి ప్రతిదీ కూడా మేము వెనకుండి అన్ని నడిపిస్తాం, అన్ని కూడా పార్టీ చూసుకుంటుంది, పార్టీ ఎప్పుడు కూడా మీ కుటుంబంతో మీ వెన్నంటే ఉంటుంది. ఇది ప్రతి ఒక్క నాయకుడు కూడా ఎంతో భరోసాతో ఉన్నటువంటి మాట. మా కేసీఆర్ మా పెద్ద విషయంలో చేసినట్లే ఇతరత్ర మా విషయంలో కూడా పట్టించుకుంటారు, పార్టీ కోసం మేము కష్టపడి పని చేయాలనేటువంటి ఉద్దేశాన్ని కూడా కేసీఆర్ రగిల్చారనే చెప్పాలి. ఈ నేపథ్యంలో రెట్టించినటువంటి ఉత్సాహంతో కార్యకర్తలు కూడా ఈ నేపథ్యంలో పెద్ద కుటుంబానికి అండగా ఉంటాం, భరోసా ఇస్తున్నాం అనేటువంటి మాట మనం అక్కడ చూడొచ్చు. అంతిమ సంస్కారాల్లో ఆ పార్థివ దేహాన్ని తీసుకెళ్తున్నటువంటి వ్యాన్ అక్కడి నుంచి కదలాలంటే కూడా ఆ జన సందోహం మధ్య ఎంత కష్టపడ్డారో కూడా తెలుస్తోంది. దాదాపుగా 3-4 గంటలు ఆలస్యమైంది అంటే కదలి వస్తున్నటువంటి ఆ జన సందోహానికి ప్రతి ఒక్కరికి కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహాన్ని సందర్శించాలి, కడసారి చూపు అనేది అందరికీ దక్కాలనేటువంటి ఉద్దేశంతో ఆ కుటుంబం కూడా ప్రతి ఒక్కరికి ఆ పార్థివ దేహం దర్శనం కలిగే విధంగా చర్యలు తీసుకుందనే చెప్పాలి. కీలకమైనటువంటి నాయకులు ఇటీవలి కాలంలో ఈ స్థాయిలో అంతిమ సంస్కారాల్లో 3 లక్షల మంది పార్టిసిపేట్ చేయడం అనేది రీసెంట్ టైమ్స్ లో ఎక్కడ చూడనటువంటి మాట. మా పెద్దికి ఇంత ఆదరణ ఉందా? కేసీఆర్ అలాగే హరీష్ రావు, కేటీఆర్ కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక్క నర్సంపేట ప్రజల వరకే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కీలక నేతలు, అలాగే పర్టికులర్ గా 2006 ఆ సమయంలో ఆయన అధ్యక్ష బాధ్యతలు తీసుకునేటప్పటికి జిల్లాకు సంబంధించి గ్రూపు తగాదాలని కూడా ఆయన ఏకతాటి మీదకి తీసుకొని వచ్చారు. ఎటువంటి గ్రూప్ తగాదాలు లేకుండా అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చారు. కాబట్టి ఆ స్థాయి లక్షల మంది జనసందోహం, కొంతమందికి దాదాపుగా ఒక 4-5 కిలోమీటర్ల పాటు నర్సంపేట రోడ్లన్నీ బ్లాక్ అయ్యాయి అని అంటే, కొంతమందికి ఆయన పార్థివ దేహాన్ని మేము చూడలేకపోయాం, అయినప్పటికీ కూడా అంతిమ సంస్కారాలు జరుగుతున్నటువంటి ఆ ప్రాంగణానికి మేము చేరుకున్నాం, ఇది చాలు మాకు అంటూ కూడా ఆ కుటుంబానికి అందరూ కూడా కన్నీటితో పార్థివ దేహానికి వీడ్కోలు పలకడమే కాదు, నమ్మకంగా భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. నిజంగా పేరుగల్ల పెద్ది పాటకి పెద్ది సుదర్శన్ రెడ్డి నిజమైనటువంటి తార్కాణంగా కూడా ఉంటారనేటువంటి మాట కూడా చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఆ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. కేసీఆర్ ఆశీర్వాదాలు అలాగే హరీష్ రావు, కేటీఆర్ సపోర్టు మెండుగా ఉంటాయని కూడా చెప్తూ ఉన్నారు.